1/7/2023 నుంచి మాకు కొత్త పిఆర్సీ అమలు కావాలి. కొత్త పిఆర్సీ అంటే ఏంటి? ధరలకు అనుగుణంగా మా జీతభత్యాలు ఇస్తున్నారా లేదా అని 5 సంవత్సరాలకు ఒకసారి ఆ కమిషనర్ గారు పరిశీలన చేస్తారంతే. ఇది చట్టానికి లోబడే ఉంటుంది. సో కరెక్ట్ గా సరిపడా ఇస్తుంటేనేమో ఏమి ఇవ్వరు, పెంచేది ఏముండదు. ఒకవేళ తగ్గించిస్తుంటే అయ్యా ఇంత తగ్గిస్తున్నారని చెప్పి పే స్కేల్ మళ్ళీ కొత్తగా రివైజ్ చేస్తారు. మరి ఇటువంటి పిఆర్సీని ఎందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తుందో, మరి ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతున్నమాట మాట మాత్రం వాస్తవం. ఇక ఒక్కసారి తెలంగాణ ఉద్యోగులు అంటే మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భాగమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకి పిఆర్సీ విషయానికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పిఆర్సీలో మొన్నటి వరకు పంచుకున్నటువంటి పరిస్థితి 10 సంవత్సరాల క్రితం వరకు. మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యోగులు మాత్రం 1/10/2023 నుంచి 5% ఐఆర్ పొందుతా ఉన్నారు.